ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను పంపెను. దేవుడు కొలత లేని ఆత్మను ఇస్తున్నాడు అంటున్నాడు. విస్తారంగా మనం ఆయన బిడ్డలమైనప్పుడు కొలత లేని ఆత్మ, కొలత లేని దీవెనలు, కొలత లేని ఆశీర్వాదాలు ఎన్నో మెండుగా పొందుకుంటాం. మొదట మనం ఆయనకి ఇష్టంగా జీవించాలి. జీవించినప్పుడు అవన్నీ కూడా ఇస్తానంటున్నాడు దేవుడు. కొలత లేకుండా అంటే ఎక్కువగా అనమాట. అన్ని ఆశీర్వాదాలు కూడా కొలత లేకుండా దేవుడు సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. మనం ఆయన మాట ఎప్పుడైతే వింటామో, ఆయనకి లోబడతామో అన్నీ కూడా సమృద్ధి, దీవెనలే మెండుగా కుమ్మరిస్తాడు దేవుడు. కాబట్టి ఆయన మాటకు లోబడాలి. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన మాటలు వినాలి, ఆజ్ఞలు అన్నీ కూడా కట్టడలు పాటించాలి. అప్పుడు ఈ లోకంలో అందరికంటే కూడా దేవుడు హెచ్చించి ఆశీర్వదిస్తాడు. అందుకంటే ఏం కావాలి మనకి? ఆయన మాటకి లోబడదాం. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.